ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది చెప్పండి అమ్మ, ఏం జరుగుతుంది? నిన్ను పిలిచి దండేసి దండం పెట్టి సంఖలో పెట్టుకొని పరలోకం వెళ్ళిపోతాడా? చెప్పాలి. ఏం అడగడా నిన్ను? ఎట్లా బతికావు, ఏం చేసావు, ఇది న్యాయమేనా, ఎందుకురా పక్కోడి భార్యని చెడగొడతావు, ఎందుకురా పక్కోడి సంసారాన్ని కూల్చేస్తావు, ఎందుకు పక్కోడి డబ్బు కోసం ఆశపడతావు, ఎందుకు పక్కోడి ఆస్తులను కాజేస్తావు, నువ్వు ఎందుకు ఇతర జీవితాలని నాశనం చేస్తావు, ఎందుకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ రోత బతుకు అని అడుగుతాడంటారా? అమ్మ, అడుగుతాడా? అడిగే అవకాశం ఉందంటారా? ఒకవేళ అడుగుతాడనే స్పృహ ఉంటే నిత్యము డబ్బు కోసం కక్కుర్తిపడే పాస్టర్లు ఉంటారండి. చెప్పాలి. యేసు రాకడొస్తుందని ఇదే ఫుల్ పీట్ల మీద నిలబడి గుండెల బాధేలాగా బల్లలు అదిరిలాగా ఖరాఖండిగా వాక్యం చెప్పే ఏ పాస్టర్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకడా? ఆదివారం ప్రార్థన చేసుకొని మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లోనో ట్రక్కులోనో ఆటోలోనో కూర్చొని వెళ్ళిపోతున్నప్పుడు సినిమా పాటలకు ఊగిపోతూ పనుల దగ్గరికి వెళ్ళి పచ్చిబూతులు మాట్లాడుకుంటూ పక్కపక్కనే సహోదరుల గురించి తప్పుగా మాట్లాడుతూ వాళ్ళ జీవితాల్ని వాళ్ళ కుటుంబాల్ని కూల్చాలనే నీచమైన దుష్టబుద్ధి నీకు వస్తుందా? చెప్పాలి. వస్తుందా? మరి వస్తుందంటే అర్థం ఏంటి? పక్కోడి సొమ్ము కనపడితే అది చీపురు గట్ట, చెంచానా, చీపురు పుల్ల అని కూడా లేకుండా ఊరికే దొరికితే దాచిపెట్టుకుందాం, దోచుకుందాం అంటే పరిగెత్తుకుంటూ వచ్చే మీ దుర్బుద్ధి రోజు రోజుకి పెరుగుతుందంటే యేసయ్య వస్తాడు అన్న స్పృహ కొంచెం అన్నా ఉందంటారా? అమ్మ, వస్తారా? ఇప్పుడు యేసయ్య ఇక్కడికి వచ్చాడు అనుకోండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య వచ్చాడు అనుకోండి, మీలో ఎంతమంది పైకి లేచి వెళ్ళిపోతారు? పైకి లేచి అంటే కుర్చీలోంచి లేచి కాదమ్మో, పరలోకానికి ఎంతమంది వెళ్ళిపోతారు చెప్పండి? గుండె మేము చేసుకొని చెప్పండి. ఉందా గుండె? ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చారా? బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూస్తారా? రండి, బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథంలో యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాన్ని చదివిన తర్వాత నేను అత్యంత కీలకమైన విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అటు ఇటు తిరగకుండా, మీ సొంత చిత్తాల్లో ఉండకుండా నా వైపు సూటిగా చూస్తే నేను 40 నిమిషాల్లో ముగిస్తా. నా వైపు చూడకపోతే 2 గంటలు తప్పకుండా చెబుతా. మీ కర్మది. తర్వాత నన్ను వచ్చి అడగండి. చదవండి. సహోదరులారా, ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు ఏంటి? ఓపిక కలిగి ఉండండి. చూడండి, వ్యవసాయం చేసేవాడు రైతు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడే వరకు విలువైన భూఫలము నిమిత్తము దేనికోసం పంటేశాడో, దేనికోసం వ్యవసాయం చేశాడో, దేనికోసం కష్టపడ్డాడో, దేవుని కోసం చెమటగార్చాడో ఆ ఫలం వచ్చే వరకు ఓపికతో మొక్క పెరిగి ఆ మొక్క ఎదిగి అది పువ్వునిచ్చి ఆ పువ్వు ఫలంగా మారి ఆ ఫలాన్ని కోసి చేతికొచ్చే వరకు ఎంత ఓపికతో ఎదురు చూస్తాడో, మొక్క నాటిన దగ్గర నుండి కాయ కోసే వరకు ఎంత జాగ్రత్తగా సేద్యం చేస్తాడో అంత జాగ్రత్తగా యేసయ్య వస్తాడు అని ఉళ్ళు దగ్గర పెట్టుకుని వస్తాడు. వస్తే గొప్ప జీవితం ఇస్తాడు, వస్తే కిరీటాన్ని ఇస్తాడు, వస్తే ప్రతిఫలం ఇస్తాడు, వస్తే పరలోకం ఇస్తాడు అని ఓపికతో ఎదురు చూడాలి అని చెప్పాడు. కానీ మనం ఓపికతో చూడాల. ఎందుకనంటే నానా సంఘాలుగా జిలిపోయి ఆ సంఘం మంచిది, ఈ సంఘం మంచిది, ఈ డినామినేషన్ మంచిది, ఆ డినామినేషన్ మంచిది. వాస్తవానికి చెప్పాలంటే మా సంఘంలో ఉన్నోళ్ళే పరలోకం పోతారండి. మా సంఘంలో వాళ్ళే పోతారు. మా సంఘం ఆత్మీయంగా ఉజ్జీవమైనటువంటి సంఘం అండి. మా సంఘంలో ఎంత ఉజ్జీవం ఉంటుందంటే అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఉంటాడంటే మా సంఘంలో అరుపులు గిరుపులు ఉండవండోయ్, మా సంఘం ఎంత ఏంటి చెప్పండి అమ్మా, ఎంత క్రమబద్ధంగా ఉంటుందంటే కూర్చోనే దగ్గర నుంచి, లేచే దగ్గర నుంచి, పాడే దగ్గర నుంచి, మాట్లాడే దగ్గర నుంచి ఆచితూచి పొదుపుగా మాట్లాడతాం అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడంటే మా సంఘం అండి ఒక పెద్ద దైవజనుడు ప్రారంభించాడండి, మా సంఘం అండి నిఖార్సైన క్రమశిక్షణ కలిగిన సంఘం అండి. నేను అడుగుతున్నా, నీ సంఘం గురించి నువ్వు చెప్తున్నావు, నీ సంఘాన్ని చూసి, నీ సంఘంలో ఉన్న దైవజనుని చూసి పరలోకం తీసుకెళ్తాడా యేసయ్య, లేదా నీ బతుకు చూసి తీసుకెళ్తాడా? చెప్పాలి. మరి ఎందుకని సంఘాల పేర్లు డినామినేషన్లతో పరలోకం పోదామని చాలా తెలివిగా కన్నింగ్ ప్లాన్లు వేస్తున్నావు? చెప్పండి.
ఏదో తోక పట్టుకొని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నావేంటి? నీ బతుకు, నీ ఆలోచన, నీ జీవితం, నీ భక్తి వాక్యానుగుణంగా ప్రభు చెప్పినట్టుగా త్యాగపూరితంగా, ఓపికతో, సహనంగా, ఇతరుల పట్ల ప్రేమతో, క్షమాగుణంతో అని విలువైనటువంటి లక్షణాలు ఏమీ లేకుండా తిరుగుబోతుగా, తాగుబోతుగా, తిట్టుబోతుగా, కోపిష్టిగా, స్వార్థపరుడిగా, లోభిగా బతుకుతూ సంఘ శాఖల పేరు చెప్పుకొని ఎంత కాలం బతుకుతావు? ఎంత కాలం కాలయాపన చేస్తావు? నీ వ్యక్తిగత ప్రవర్తనలో కొంచెమన్నా ఓపిక, కొంచెమైన క్షమాపణ, కొంచెమైన త్యాగం, కొంచెమైన పంచిపెట్టే మనసు, కొంచెమైన ఎదుటి వాళ్ళని ఆదరించే స్వభావం లేని గర్విష్ఠుల ఘటాలుగా మారి నీది తప్ప పక్కోడి బతికే అవసరం లేదని బతుకుతూ పరలోకం పోవటానికి సంఘాల తోకలు, మనల్ని విశ్వాసంలోకి నడిపించిన దైవజనుల తోకలో, పేర్లు చెచ్చిన కట్టడాలు, ఈ తోకలు పట్టుకొని వెళ్ళిపోదామని ఎంతకాలం ప్రయత్నిస్తావు? నీది ఏ శాఖ అయినా సరే, నీ బతుకు బాగోకపోతే, నీ జీవితం బాగోకపోతే నువ్వు మతంలో బతుకుతున్నట్టే. ఈ ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు చెప్తుంది ఏంటంటే, క్రైస్తవ్యం మతం కాదు. ఏంటి చెప్పండి? ఏంటంట? మతం కాదు అంటే ఏంటి? తేడా చెప్పండి. చాలామంది చెబుతున్నారు, పాపం తెలిసి చెప్తున్నారు, తెలియ చెప్తున్నారు, అర్థం కాదు. మాది క్రిస్టియానిటీ అండి, మాది మతం కాదండి, మాది మార్గం అండి. అవునా? ఆ మార్గంలోకి నువ్వు పోయావా అమ్మా? మతంలో టెస్ట్ వేసుకొని, కాళ్ళు బార్ జోపుకొని, దానికి ఫెవిస్టిక్ వేసుకొని, కరిపించుకొని కూర్చొని మళ్ళీ అంటాం మాది మతం కాదండి, మాది మార్గం అండి. అవునా? ఎంత బాగా చెప్పావు. ఏంటో చెప్పండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈజ్ మతము, మార్గం? చెప్పండి అమ్మా. ఏంటి మతం, మార్గం అంటే ఏంటి? మతం అంటే ఏంటో తెలుసా అమ్మా? మతం అంటే ఏంటో తెలుసా? మతం అంటే మతానికి ఒక దేవుడు ఉంటాడు, ఆ మతానికి ఒక పుస్తకం ఉంటుంది, మతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఆ మతాన్ని అనుసరించే సిద్ధాంతాలు ఉంటాయి, ఆ మతానికి ఒక ఆలయం ఉంటుంది, ఆ ఆలయంలో నువ్వు ఇడుగుసోవాలనే సిస్టమ్ ఉంటుంది, నువ్వు ఏం చేయాలో కూడా పద్ధతులు ముందే నిర్ణయించి ఉంటారు. అమ్మా, అర్థమవుతుందా? నువ్వు ఏం చేయాలో అంటే ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు పాడాలో, ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని పర్ఫెక్ట్గా, క్రమం తప్పకుండా, తోచా తప్పకుండా, ఒక్క పొల్లు కూడా తప్పిపోకుండా క్రమశిక్షణతో చేసుకుంటా పోతా ఇక కళ్ళు మూసుకొని పరలోకం పోవటానికి నిద్రపోతా ఎదురు చూస్తున్నారు చాలామంది. అమ్మ, అర్థమైందా?